వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు సరిదిద్ది రాష్ట్రాన్ని ట్రాక్లో పెట్టడానికే సరిపోయిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శనివారం కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెడ్డి గారు కోడేగూరు పల్లెరెడ్డి గారు వానపల్లి కొమ్మి సాదరయ్య గారు కొత్తపేట పూర్తిగా రామ్మోహన్ గారు వానపల్లి సరిపల్లి సత్య గారు కోడే కాసిన నాగేందర్ గారు కొత్తపేట తుపాకర్ సాయి వానపల్లి రాజేష్ గారు జిల్లా మీడియా కోఆర్డినేటర్ గా రెడ్డి శ్రీ గారు, అలాగే వాడపల్లి దేవస్థానం తమ్మల సాయి ప్రసాద్ గారు, ఎల్లమల్లి చంద్రకుమారి గారు, ప్రత్యేక ఆహ్వానితులుగా అసంపల్లి తిరుమూర్తులు గారు, రావాలి. ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ఎమ్మెల్యేలు వచ్చారు, ఈ గ్రామాల్లో ఈ పనులు ఏంటంటే మీ గౌరవం పెరుగుతుంది, మీ అందరి గౌరవం పెరిగితే నా గౌరవం పెరుగుతుంది, నా గౌరవం పెరిగితే చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి గౌరవం పెరుగుతుంది. ఇవాళ కూటమి పరంగా ఐకమత్యంతో కలిసి వెళ్తూ చేసుకోవాల్సిన బాధ్యతలు అందరినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇదివరకు సుమోటిగా మనం ఉండే పార్టీ కాబట్టి మనం నడిచేవాళ్ళం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కనుక చిన్న చిన్న వాళ్ళతో సర్దుబాటు చేసుకుని వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చుకునే వెళ్ళడంలో కొన్ని అవకాశాలు కూడా మనకి తగ్గిపోతూ ఉన్నాయి. ఆ వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత ఎందుకంటే కూటమి కనుక తప్పని పరిస్థితి. ఇవి కూడా కొంచెం ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నా సాధించగలుగుతున్నారు. మనం ముందుకు వెళ్తానన్నాం. ఇందాక మన వాళ్ళు మాట్లాడినట్టుగా ముందు రోడ్ నెట్వర్క్ రహదారులన్నీ చిన్న భిన్నమయ్యాయి, చక్కదిద్దాలనే ఆలోచనతోటి ముందు రన్బుల్ కండిషన్ వచ్చిన ఆర్ఎండ్బి రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే దేవాలయాల పుస్తకాలు వస్తున్నాయి, దేవాలయాల అభివృద్ధి కోసం కూడా మనం పాటుపడుతూ ఉన్నాం. ఒక పక్క ముఖ్యమంత్రి సహాయ నిధి అందరికీ తెలుసు, అవకాశం ఉన్నంత మేర చేయగలిగినంత మేర ఎంతవరకు ఎంతో కొంత సహకారం లభించేలాగా మనం భారీ స్థాయిలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా అందరికీ అందిస్తూ ఉన్నాం. ప్రధానమైన సమస్యలు ఏ మార్పులో సబ్ చేసుకుని మన పరిష్కారం 2-3 నెలల్లో సబ్ స్టేషన్ ఓపెన్ చేసేదానికి కూడా పనులు ప్రారంభమవుతూ ఉంటాయి. రైతులందరికీ యూరియా ఇబ్బంది ఉంటే యూరియా ఇబ్బంది కూడా లేకుండా సాధ్యంగా అందరికి అందిస్తూ ఉన్నారు. కానీ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఇక్కడ ఉన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే చెల్లా జగన్ దేని కూడా దుష్ప్రచారం చేస్తారు. దాన్ని అంతా ఏకకంఠంతో మనందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. పాస్టర్లు కూడా క్రిస్మస్ అంటే మన గౌరవవేతనం వేశారు, అందరూ చూశారు. 8,414 మందికి వెనక 5,000 చొప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు, ఒకేసారి 60,000 రూపాయలు ఒక్కొక్క పాస్టర్కి అందించారు. మన నియోజకవర్గంలో కూడా చాలా మందికి వచ్చారు. మీకు అవగాహన ఉందో లేదో అవసరం లిస్టులు తీసుకుని ఏ పాస్టర్కి 60,000 పడిందో మీరు గమనించుకుంటే ఈ ప్రభుత్వం చేసిందనే విషయాన్ని 60,000 రూపాయలు ఒకేసారి అకౌంట్లో వేశారు ఒక్కొక్క పాస్టర్కి. మన నియోజకవర్గంలో కూడా పడ్డాయి. అవి కూడా వివరాల సాయం మీకు ఇస్తాం. అదేవిధంగా ఇండస్ట్రీస్ మీద ఎంఎస్ఎంఈ సదస్సులు పెట్టాం.
సదస్సు ఉంటుంది. డ్వాక్రా మహిళలు, డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలు ఎవరైనా మన కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళకి ఏ విధమైన లోన్ ఇవ్వడానికి అవకాశం ఉందో, ఏ పథకం కింద వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు ముందుకెళ్ళగలరో ఆలోచించుకుని మీరు ముందుకెళ్తే మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు స్టడీ చేయండి. దానికోసం రావులపల్లి ఎంపీ ఆఫీస్లో ఒక సెంటర్ కూడా పెట్టాను. ఆఫీస్ ఓపెన్ చేసిన ఎక్కడ స్టేట్లో లేదు. మొట్టమొదటిగా మన నియోజకవర్గంలోనే పెట్టాం. ఏ విధమైన ఆలోచన మీకు ఉంటే ఆ ఆలోచన పట్టుకెళ్ళి వాళ్ళకి చెప్తే దాన్ని ఏ విధంగా వాళ్ళు మీకు ఉపకారం చేయగలరు, మీకు సబ్సిడీ మీద కానీ, రుణం కానీ, లేదా వ్యాపారం కానీ చేసుకోవడానికి సహాయం చేయగలరు అనేది వాళ్ళు గైడెన్స్ చేస్తారు. ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఇక దేవరపల్లిలో కూడా 4 ఎకరాల్లో బనానా ఇంక్యుబేషన్ సెంటర్ అని, అదేవిధంగా ఒక ఫ్లాట్ హౌస్ కింద ఒక బిల్డింగ్ కట్టించి అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అక్కడ కావాల్సిన సౌకర్యాలు కల్పించడం అనేది, చిన్న చిన్న వ్యాపారాలు అరటి మీద కానీ, కొబ్బరి మీద కానీ బేస్ చేసుకుని వాళ్ళ కుటుంబం, కనీసం వాళ్ళ కుటుంబం పోషణకి వాళ్ళకి సరిపడినంత సంపాదించుకునేలా, కొన్ని కుటుంబాలకి ఉపయోగపడేలాగా చేయాలనేది కానీ చేస్తాం.